ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. వికసిత్ భారత్ సాధించటమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. దేశంలో స్టార్టప్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీకి రేపు ఎన్నికలు జరగనున్నాయి. మొబైల్ ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీలో భారతదేశం గణనీయమైన పురోగతి సాధించిందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ప్రపంచ సమస్యల పరిష్కారానికి భారత్, బెల్జియం దేశాలు కలిసి పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఇక వార్తల వివరాలు. వికసిత్ భారత్ సాధించటమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. దేశంలో మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం నెరవేరుస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్సభలో ఈరోజు చర్చ జరిగిన సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, గత 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం 25 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చిందని తెలిపారు. దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతాలకు సైతం ప్రతి ఇంటికి మంచినీరు సమకూరే అంశంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు. పేదల కోసం దేశవ్యాప్తంగా 12 కోట్లకు పైగా శౌచాలయాలు నిర్మించామని, ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ప్రతి రూపాయిని ప్రజల కోసమే ఖర్చు చేస్తున్నామని అన్నారు. ప్రపంచ గేమింగ్ రాజధానిగా భారత్ రూపుదిద్దుకుంటోందని ప్రధానమంత్రి వివరిస్తూ, विकसित भारत के लिए फ्यूचर रेडी शहर वो भी बहुत जरूरी है. हमारा देश बहुत तेजी से अर्बनाइजेशन की ओर बढ़ रहा है. इंफ्रास्ट्रक्चर का विस्तार, अवसरों का प्रसार होता है. आज भारत का मेट्रो नेटवर्क 1000 किलोमीटर पार कर गया. 12,000 इलेक्ट्रिक बस हमने देश में दौड़ाना शुरू किया है. ई श्रम पोर्टल पर ऐसे गिग वर्कर अपनी रजिस्ट्री करवाएं और वेरिफिकेशन के बाद गिग वर्कर्स को आयुष्मान योजना का भी लाभ दिया जाए. देश की अर्थव्यवस्था में हमारा एमएसएमई सेक्टर बहुत बड़ा योगदान दे रहा है. एमएसएमई के माध्यम से अनेक नौजवानों को रोजगार देना और स्किल डेवलपमेंट से नौजवानों को तैयार करना, ऐसे पूरी इकोसिस्टम को हम बल देते हुए आगे बढ़ रहे हैं. దేశంలో అంకుర పరిశ్రమల సంఖ్య గణనీయంగా పెరిగిందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద తెలిపారు. లోక్సభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో ఈరోజు ఆయన ఈ విషయం తెలియజేస్తూ, గత సంవత్సరం చివరి నాటికి పరిశ్రమ, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం డిపిఐఐటి గుర్తించిన స్టార్టప్ సంఖ్య 150,000కు పైగా పెరిగిందని చెప్పారు. 2016వ సంవత్సరంలో స్టార్టప్ ఇండియా ప్రారంభమైనప్పటి నుంచి ప్రభుత్వం దీనిని సమర్థవంతంగా అమలు చేయడానికి అనేక చర్యలు తీసుకుంటోందని జితిన్ ప్రసాద వివరించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు రేపు పోలింగ్ జరగనుంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో 1,55,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. కాగా ఈ నెల 8వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ ఎన్నికల ప్రక్రియ ఈ నెల 10వ తేదీతో ముగుస్తుంది. మొత్తం 699 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మొబైల్ ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీలో భారతదేశం గత 10 ఏళ్లలో గణనీయమైన పురోగతి సాధించిందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. 2014వ సంవత్సరంలో కేవలం 2 మొబైల్ తయారీ యూనిట్లు మాత్రమే ఉన్నాయని, దేశవ్యాప్తంగా ఇప్పుడు ఆ సంఖ్య 300 యూనిట్లకు చేరుకుందని సామాజిక మాధ్యమంలో ఆయన పేర్కొన్నారు. మొబైల్ ఫోన్ తయారీ విలువ 2014 ఆర్థిక సంవత్సరంలో 18,900 కోట్ల రూపాయల నుంచి 2024 ఆర్థిక సంవత్సరం నాటికి 4,22,000 కోట్ల రూపాయలకు పెరిగిందని అన్నారు. ఎగుమతులు కూడా 1,29,000 కోట్ల రూపాయలు దాటాయని ఆయన తెలిపారు. గత దశాబ్ద కాలంగా మొబైల్ ఫోను తయారీ వల్ల 12 లక్షల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలను సృష్టించామని, భారత్లో వస్తు తయారీ ద్వారా స్వావలంబన సాధిస్తున్నామని అశ్విని వైష్ణవ్ వివరించారు. బెల్జియం దేశ కొత్త ప్రధానమంత్రిగా బార్డ్ డి వేవర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ దేశ రాయల్ భవంతిలో బెల్జియం రాజు ఫిలిప్ సమక్షంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. 5 పార్టీలతో కూడిన డి వేవర్ సంకీర్ణ ప్రభుత్వంలో 7 ఫ్రాంకోఫోన్ మంత్రులు, 7 ఫ్లెమిష్ మంత్రులు ఉన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు.
నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను, newsonair.gov.in వెబ్సైట్ ను, ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి. బెల్జియం దేశ కొత్త ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన బార్ట్ డి వేవర్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. ప్రపంచ సమస్యలపై పరస్పర సహకారం పెంపొందించుకోవడానికి, భారత్ బెల్జియం సంబంధాలను మరింత బలపరుచుకోవడానికి ఇరు దేశాలు కలిసి పనిచేయాలని బార్ట్ డి వేవర్కు పంపిన శుభాకాంక్షల సందేశంలో నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఐఏఎసి బ్రూగెల్ వార్షిక సెమినార్లో ప్రసంగించారు. అక్కడ ఆయన ప్రపంచ రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ, భారతదేశ విదేశాంగ విధానంపై ముఖ్యమైన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సెమినార్లో భారతదేశం పెరుగుతున్న అంతర్జాతీయ పాత్ర, ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనే మార్గాలు, భారత దౌత్యం, కొత్త దిశపై కేంద్ర మంత్రి తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. In India have yet to see aggression on our territory vacated after so many decades. Equally, terrorism has been overlooked when convenient. In our own continent, international law has been disregarded with significant consequences. Even on a question like democracy and military rule, different standards have been applied to our neighbors in the east and our neighbor in the west. At the end of the day, we are political democracies, pluralistic societies, and market economies. Moreover, in a world that promises to be so volatile and so uncertain, a stronger India-EU relationship can be an important stabilizing factor. Our relationship is more important than ever before. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద దేశంలో 1,72,00,000 రూపాయల మేర రైతుల సమస్యలను పరిష్కరించామని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. లోక్సభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో ఆయన ఈ విషయం తెలియజేస్తూ, ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి గత సంవత్సరం వరకు రైతుల నుంచి దాదాపు 32,000 కోట్ల రూపాయల మొత్తాన్ని ప్రీమియంగా వసూలు చేశామని పేర్కొన్నారు. భారతదేశం బంగ్లాదేశ సరిహద్దుల్లో మొత్తం 4,096 కిలోమీటర్ల పొడవున 3,232 కిలోమీటర్లకు పైగా కంచె నిర్మాణం జరిగిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ తెలిపారు. లోక్సభలో ఈరోజు ఒక లిఖితపూర్వక సమాధానంలో ఆయన ఈ విషయం తెలియజేస్తూ, సరిహద్దుల్లో జరిగే నేర కార్యకలాపాలు, అక్రమ రవాణా, నేరస్తుల కదలికలు వంటి సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడానికి కంచెలు సహాయపడతాయని అన్నారు. భారత్ బంగ్లాదేశ సరిహద్దుల్లో దాదాపు 864 కిలోమీటర్ల దూరం మాత్రమే కంచె నిర్మించాల్సి ఉందని, ఇందులో 174 కిలోమీటర్లకు పైగా సాధ్యం కాని అంతరం కూడా ఉందని నిత్యానందరాయ్ వివరించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఎంజీఎన్ఆర్ఈజీఎస్లో ఉన్న వారిలో 2022-24 మధ్యకాలంలో 1.55 కోట్ల మంది కార్మికుల పేర్లను తొలగించిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి సహాయ మంత్రి కమలేష్ పాస్వాన్ లోక్సభలో ఈ విషయాన్ని వెల్లడించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 86,17,887 మంది, 2023-24 ఆర్థిక సంవత్సరంలో 68,86,532 మంది కార్మికుల పేర్లను తొలగించినట్టు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. నకిలీ, తప్పుడు జాబ్ కార్డులు, గ్రామాల నుంచి కార్మికుల కుటుంబాలు తరలిపోవడం లేదా సంబంధిత గ్రామాలను పట్టణాలుగా వర్గీకరించడం తదితర అంశాలు ఇందుకు కారణంగా కమలేష్ పాస్వాన్ వెల్లడించారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 77,186 వద్ద లాభాల్లో ప్రారంభమై చివరికి 1,397 పాయింట్ల లాభంతో 78,583 పాయింట్ల వద్ద ముగిసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వికసిత్ భారత్ సాధించటమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. దేశంలో స్టార్టప్ సంఖ్య గణనీయంగా పెరిగిందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీకి రేపు ఎన్నికలు జరగనున్నాయి. ప్రపంచ సమస్యల పరిష్కారానికి భారత్, బెల్జియం దేశాలు కలిసి పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.